వైద్యం నేను మీ మాధురి. హార్ట్ డిసీజెస్, మనకి హార్ట్ డిసీజెస్ ఎన్ని ఉన్నాయి, ఈ హార్ట్ డిసీజెస్ని కనుక్కోవటం ఎలా, హార్ట్లో డిసీజెస్ వచ్చిన తర్వాత వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రవికాంత్, కార్డియాలజిస్ట్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ అన్ని ఉన్నాయి సార్? సో హార్ట్కి సంబంధించిన జబ్బులు అని ముఖ్యంగా తీసుకుంటే ఒకటి హార్ట్ అటాక్ అండి. కొన్ని మేజర్గా మనం ఈ రోజులలో చూసే చాలా ప్రివలెంట్, అంటే సడన్గా ఒక వ్యక్తి చనిపోవడము, నిద్రపోతూ చనిపోవడం, లేకపోతే బయట కూర్చొని సడన్గా చైర్లోనే కింద పడిపోవడము, లేకపోతే ఎక్కడైనా ప్రయాణిస్తుంటే పడిపోవడం, లేకపోతే సడన్గా ఛాతీల నొప్పి అని ఎక్కడన్నా పొలంలో పని చేసుకుంటూ పడిపోవడం. ఇట్లా ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ కూడా సడన్గా చిన్న వయసులో చనిపోవడం ఇట్లాంటివి చూస్తున్నామండి. వాటిని మనం హార్ట్ అటాక్స్ అంటామండి. సో అది ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్స్ ఉంటే అట్లాంటివి వస్తాయండి. నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే హార్ట్కి సంబంధించిన చాలా రకాల జబ్బులు ఉంటాయండి. ఒకటి హార్ట్ వాల్స్ అంటాం, అంటే గుండె లోపల కవాటాలు అంటామండి. ఆ వాల్స్లో ఏమన్నా ఇబ్బంది జరిగితే దాన్ని మనం హార్ట్ వాల్ డిసీజెస్ అంటామండి. సో అవి కొంతమందికి వాల్స్ మూసుకుపోవడం వల్లనో, అంటే మనకు బ్లడ్ సరిగ్గా సరఫరా అవ్వకపోవడము, వాల్స్ మూసుకుపోవడం వల్ల, కొంతమంది వాల్స్ లీకేజ్ అవ్వడం వల్ల వచ్చే జబ్బులని వాల్నర్ హార్ట్ డిసీజెస్ అంటామండి. తర్వాత కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే ఎరిథ్మియాస్ అంటాం, అంటే గుండెలో మనకి నార్మల్గా చూసే ఎలక్ట్రిసిటీ, మనం హార్ట్ రేటు జనరల్గా 60 to 100 అట్లా మనకి బీట్ అవ్వాలండి. సో అట్లా కాకుండా సడన్గా హార్ట్ రేట్స్ 200కి వెళ్ళిపోవడం, 300కి వెళ్ళిపోవడం, కొంతమంది హార్ట్ రేట్స్ చాలా తగ్గిపోవడం, అంటే 40కి కంటే తక్కువ ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయండి. సో వాటిని హార్ట్ బ్లాక్స్ అంటాం. సో ఇట్లాంటి జబ్బులు వచ్చినప్పుడు కొంతమందికి పేస్ మేకర్స్ అవసరం పడడం, కొంతమందికి ఐసీడీస్ అంటే డిఫిబ్రిలేటర్స్ అవసరం పడడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకా తీసుకుంటే మనకి కొంతమందికి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం, హార్ట్కి సంబంధించిన లోపల ఉండాల్సిన విధంగా ఉండకపోవడం, అంటే జనరల్గా చిన్నప్పటి నుంచి పుట్టక ముందు కొన్ని హోల్స్ ఉంటాయి, విచ్ ఇస్ అంటే అవి హెల్ప్ఫుల్ ఉంటాయండి. అంటే రక్తం సరఫరా బేబీకి అందడం కోసము ఉంటాయి. పుట్టిన తర్వాత జనరల్గా ఒక 48 అవర్స్లో చాలా మటుకి హోల్స్ క్లోజ్ అయిపోతాయండి. సో ఆ హోల్స్ క్లోజ్ అవ్వకుండా అలానే పర్సిస్టెంట్గా ఉంటే దానివల్ల అబ్నార్మాలిటీస్ వస్తాయండి. మనం చూస్తూ ఉంటాం బేబీకి ఒక 5 years 6 years తర్వాత అవి హార్ట్లో హోల్ ఉంది, ఆపరేషన్ చేయాలి అని చెప్పి వింటూ ఉంటాం. సో ఇవి మనకి పుట్టినప్పటి నుంచి ఉంటాయి, మనకి అప్పుడు డయాగ్నోస్ అవుతాయి. కొన్ని చిన్న వయసులో డయాగ్నోస్ చేస్తారు, కొన్ని పెద్ద వయసు వరకు వాళ్ళు అలానే చిన్నప్పుడు చూసుకోకపోవడం వల్ల మనకి బయటపడతాయండి. సో వాటిని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాము, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాము. తర్వాత ఇంకా కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే హెరిడిటరీ డిసీజెస్, అంటే గుండె యొక్క కండరము బాగా ఉబ్బిపోవడము, దాన్ని హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము. సో ఇలాంటి డిసీజెస్ వల్ల కూడా పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ రావడము, కొంతమందికి హార్ట్ ఎరిథ్మియాస్ అంటాం, అంటే హార్ట్ రేట్ సడన్గా 200కి 300కి వెళ్ళిపోవడము. సో ఇట్లాంటివి మనం జనరల్గా చూస్తున్నాం. ఫుట్బాల్ ప్లేయర్స్లో సడన్గా పరిగెత్తుతూ సడన్గా ఫీల్డ్లో పడిపోవడం, ఇట్లాంటివి జరుగుతాయండి. సో అట్లాంటి వాళ్ళకి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళని జనరల్గా అథ్లెటిక్ ట్రైనింగ్కి పంపకపోవడము, తర్వాత ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న ఎట్లాంటి పనులైనా వాళ్ళని అవాయిడ్ చేయడం, అట్లాంటివి చేస్తున్నాం. సో ఇవి సకాలంలో మనము డిటెక్ట్ చేయలేకుంటే పేషెంట్కి అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇవి ఎంతవరకు ప్రాణాంతకం కావచ్చు? అంటే మనకి ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో హార్ట్ బ్లాక్స్ కానీ, లేదు అంటే హార్ట్ అటాక్ అంటే మ్యాక్సిమం ప్రాణాంతకమే, మనకి చిన్నపిల్లల్లో హార్ట్ బ్లాక్స్ ఉంటాయి, ఇవి ఎంతవరకు ప్రాణాంతకం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? జనరల్గా చాలా వరకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటే మనం జనరల్గా చూసేది హార్ట్లో హోల్ అంటామండి. సో ఒకటి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటాము, కొన్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అని అంటాము. సో ఎవరికైతే హోల్స్ చాలా పెద్దదిగా, అంటే జనరల్గా ఇప్పుడు ఒక హోల్ 10 mm, అంటే ఏఎస్డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటామండి, అవి ఒక 10 mm కంటే పైన ఉంటే
వాళ్ళలో రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్ అవ్వడము, దానివల్ల ఏజ్ పెరుగుతున్న కొద్దీ రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. సో జనరల్గా 10 mm కంటే సైజ్ పెద్దగా ఉన్న రైట్ హార్ట్ సైజ్ ఏమైనా ఎన్లార్జ్ అయినా వాళ్ళలో ఎర్లీగా డిటెక్ట్ చేసేసి మనం క్లోజ్ చేసే ఈ రోజుల్లో ఇంతకుముందు ఏంటి అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ సర్జరీ అనే ఆప్షనే ఉండేది. సో చాలామంది దానికి వెనకాడేవాళ్ళు. ఇప్పుడు మనకి పర్క్యుటేనియస్ థెరపీస్ అంటే ఒక చిన్న బటన్ పెట్టేసి మనము తొడ నుంచి ఒక చిన్న వైర్ పంపించేసి క్లోజ్ చేయగలుగుతామండి. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల చిన్న వయసులోనే అంటే 3-4 ఇయర్స్ జనరల్గా ఏజ్డీస్ అంటే 4 ఇయర్స్ తర్వాత క్లోజ్ చేస్తామండి. అది 10 mm పైన ఉంటే ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. సో అది సకాలంలో క్లోజ్ చేయకుంటే ఏజ్ పెరిగిన తర్వాత హార్ట్ ఎన్లార్జ్ అవ్వడం రైట్ సైడు, తర్వాత రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడము, తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే వెంట్రుకులర్ సెప్టల్ డిఫెక్ట్స్ అంటామండి. అవి అంటే వెంట్రుకిల్స్ అంటాం, వెంట్రుకిల్లో ఉన్న డిఫెక్ట్ వల్ల వచ్చేది అది. సో అవి కూడా జనరల్గా ఏంటంటే 3-4 mm కంటే ఎక్కువ ఉంటే జనరల్గా ఏదర్ మనము చిన్న బటన్ పెట్టి క్లోజ్ చేయడం కానీ లేదంటే సర్జరీ చేసి క్లోజ్ చేయడం కానీ చేస్తాం. ఇవేవైనా కూడా సకాలంలో క్లోజ్ చేయకుంటే వయసు పెరిగిన కొద్దీ చాలా ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.